హాయ్ అండి. వెల్కమ్ టు రంజితాస్ కిచెన్. ఈరోజు అరటికాయ పోపు ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం పచ్చి అరటికాయను ఒకటి తీసుకున్నాను. 4-5 స్పూన్ల నూనె, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అర స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, అర స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, రుచికి సరిపడ ఉప్పు, 1 నిమ్మకాయ, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా అరటికాయకి ముచుకు దగ్గర, కాడ దగ్గర కట్ చేసి కుక్కర్లో ఒక విజిల్ రానివ్వాలండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ వేడి నీళ్ళు తీసేసి నార్మల్ వాటర్ వేసుకోవాలండి. దీనివల్ల అరటికాయ మరీ మెత్తబడకుండా ఉంటుంది. నేనైతే ఇలాగ ప్లెయిన్గా ఉడకబెట్టుకున్నాను. మీకు కావాలంటే కొంచెం పసుపు వేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు. దీన్ని తొక్క పీల్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని కొంచెం స్మాష్ చేద్దాము. మరీ మెత్తగా కాకుండా ఒక 70% 80% ఉడికింది. ఇలా ఉంటేనే కరెక్ట్గా ఉంటుందండి. దీన్ని ఇలా పక్కన ఉంచేసుకొని ఒక మూకుడు పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందాము. అలాగే ఎండుమిర్చి, జీలకర్ర వేసి కలుపుకుందామండి. ఈ మినపప్పు, శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి, పసుపు వేసి కలుపుకుందాం. ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇదంతా బాగా వేగింది కదండి. ఇప్పుడు మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయని కలుపుకుందాం. నాకు అరటికాయలో పులుసు కన్నా ఈ పోపు అంటే ఇష్టం అండి. పులుసు తింటాను, కాకపోతే పులుసులో ముక్కలు ఇష్టం ఉండదు. అలా పోపు అయితే కనుక ఇష్టంగా తింటాను. కారంగా కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుని కారంగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ పోపు అంతా ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు చూసుకోండి, సరిపోతే కనుక ఈ వేడి మీద యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకుంటున్నాను. అలాగే మనకు కావాలంటే దీంట్లో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నాకు ఉల్లిపాయ వేసింది అంత నచ్చదు, అందుకే ఉల్లిపాయ వేసుకోలేదు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. నేనైతే ఒక ఫుల్ నిమ్మకాయ వేసుకున్నాను. పులుపు ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా హాఫ్ చెక్క నిమ్మకాయ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.